భారత క్రికెట్ నియంత్రణ మండలి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. సెప్టెంబర్తో అగార్కర్ పదవి కాలం 3 ఏళ్లు పూర్తి చేసుకోనుండగా నిబంధనల ప్రకారం ఆయన పదవిని మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది. అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత జరిగే ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. ఒకవేళ అగార్కర్ కొనసాగకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వివిఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు అధిపతిగా సేవలందిస్తున్న లక్ష్మణ్ కు బోర్డు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఏడాది పొడవునా దేశ విదేశాల్లో జరిగే మ్యాచ్లు, సిరీస్లను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉండటంతో ఈ విస్తృత ప్రయాణాలతో కూడిన బాధ్యతలను స్వీకరించేందుకు లక్ష్మణ్ ఆసక్తి చూపకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేరు కొత్త చీఫ్ సెలెక్టర్ రేస్ లో ముందు వరుసలో నిలిచింది. భారత క్రికెట్లో అత్యంత అనుభవజ్ఞుడైన జహీర్ ఖాన్ కు బౌలింగ్ విభాగంతో పాటు ఆటపై అపారమైన అవగాహన ఉంది. భవిష్యత్ జట్టు నిర్మాణం, ఆటగాళ్ల ఎంపిక, పేస్ బౌలింగ్ వనరుల అభివృద్ధిలో ఆయన అనుభవం బీసీసీఐకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అజిత్ అగార్కర్ స్థానంలో జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు సిఓఈని సమర్థంగా నడుపుతున్న లక్ష్మణ్ కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వంటి ప్రత్యేక పదవిని సృష్టించి అప్పగించే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అగార్కర్ పదవి కాలం పొడిగింపు లేదా కొత్త నియామకాలకు సంబంధించి అన్ని నిర్ణయాలు శ్రీలంక సిరీస్ ముగింపు తర్వాతే వెల్లడవుతాయి. ఈ పరిణామాలు భారత క్రికెట్ భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావం చూపనున్నాయి.